కేంద్ర బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయం నిరసిస్తూ ఏలూరు ఎస్బీఐ బ్యాంక్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. కేంద్ర సర్కార్ దేశ ప్రజల సంపద కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టే విధంగా వ్యవహరిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ విమర్శించారు. విభజన చట్టంలో హామీలకు నిధులు కేటాయింపులు చేయకుండా రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని మండిపడ్డారు. వెనుకబడ్డ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని, రైల్వే జోన్, పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహకం అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రాకు అన్యాయం జరిగిందని, ఆ అన్యాయాన్ని సవరించాలని, రెండవది అదానీకి సంబంధించి ఆస్తులపై జరుగుతున్న వ్యవహారాల మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీతో ఎంక్వైరీ చేయించాలని, అతని ఆస్తుల్ని జప్తు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దగ్గర సిపిఐ ధర్నా నిర్వహిస్తూ ఉంది. ఎందుకంటే 2014 మోడీ గారి ఎన్నికలకు పూర్వం అదానీ చిన్న పారిశ్రామికవేత్త, గుజరాత్కి సంబంధించి ఈ 8-9 సంవత్సరాల కాలంలో ప్రపంచంలోనే అత్యంత కుబేరుల జాబితాలోకి అదానీ గారు చేరారు. చేరటానికి కారణం ఏమంటే అది మోడీ గారి చలవని చెప్పేసి దేశ ప్రజలందరికీ తెలుసు. కృష్ణపట్నం దీని దగ్గర నుంచి మొదలుపెట్టి గంగవరం దాకా, దాంతోపాటు పవర్ ప్లాంట్లు అవి ఇవి అని లేదు, ఎయిర్పోర్ట్లు, భారతదేశానికి సంబంధించి ఈ మధ్యకాలంలో మోడీ గారు ఏదైతే అమ్మకానికి పెట్టారో అన్నిటినీ